ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారో ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకి ఏం సందేశం ఇవ్వబోతున్నారో అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు సందేశం ఏంటి అంటే 2 గంటల్లోనే ఉద్యోగం తెచ్చిపెట్టిన ఒక మాట అయితే ఈరోజు మనందరి ముందుకి తీసుకొచ్చారండి. అది ఎంతటి కోరికైనా సరే 2 గంటల్లో తీరిపోతుంది అని బాబాగారు అయితే ఈరోజు మనతో చెప్తున్నారండి. అది 33 సార్లు పఠిస్తే చాలు అని కూడా చెప్తున్నారు. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఎటువంటి పూజ కానీ నైవేద్యం కానీ ఏమీ సమర్పించాల్సిన పని అయితే లేదండి. అది 2 గంటల్లోనే మీకు ఉద్యోగాన్ని అయితే తెచ్చిపెడుతుంది. మీరు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం అయితే లేదు. మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎంత పెద్ద కోరికైనా సరే వెంటనే తీరిపోతుంది. అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక మంచి మాట, ఒక్క మంత్రం అనే చెప్పుకోవచ్చండి. ఇది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు కూడాను మీరు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వీడియోని మీరు చూసి ఇంట్లోనే చేసుకోవచ్చండి. అదేంటి అంటే హనుమాన్కి సంబంధించినటువంటి ఒక మాట అండి ఇది. అది మన హనుమంతుల వారు కేవలం ఆయనకు సంబంధించిన ఒక మంత్రాన్నండి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. 33 సార్లు చెప్పుకుంటే సరిపోతుంది. మీరు కోరింది మీకు నెరవేరుతుంది. మీరు కోరింది మీ ముందుకి కూడా వస్తుందండి. ప్రతి ఒక్కరూ కూడాను వీడియో చూస్తున్నంతసేపు కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ అయితే చేయండి. అలాగే ఒక లైక్ అయితే చేశారో లేదో చూడండి. మీరు మాకు తెలిసిన వాళ్ళకి ఉద్యోగం పోయింది అని 2 గంటల్లోనే మళ్ళీ తిరిగి తెప్పించిన మంత్రం అండి. ఇది చాలామంది ఇది రిజల్ట్ అయితే చూశాకనే ఈ మంత్రం అనేది నేను కూడా విన్నాను. ఈ మంత్రంలో ఎంతో శక్తివంతమైన దేవుడే అని చెప్పుకోవచ్చు. హనుమాన్ అంటేనే మనకు తెలుసు ఎంత శక్తివంతమైన దేవుడో అని. అలాంటి హనుమాన్కి సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని మనం చెప్పుకుంటే గనక సాక్షాత్తు హనుమంతుల వారే వచ్చి మన కష్టాలన్నింటినీ కూడాను దూరం చేస్తారు. అద్భుతాలనే చేసి చూపిస్తారు. మన జీవితంలో మరి అంతటి అద్భుతమైన ఆ మాట ఏంటి అనే కదండి మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. అంత శక్తివంతమైన ఆ మంత్రం ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అసలు మనం దానికి పాటించవలసిన నియమాలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో కానీ కష్టతర పరిస్థితుల్లో కానీ ఉన్నట్లయితే దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లయితే చేతిలో ఉన్న అవకాశాలు, డబ్బులు, ఉద్యోగాన్ని, బంధాలన్నింటినీ కూడా చేజార్చుకొని దిక్కుతోచని అయోమయంలో ఉన్నారు అంటే ఏం చేయాలో తెలియటం లేదు, ఎటు పోవాలో తెలియటం లేదు. అలాంటి సమయంలో మీరు కనుక ఈ మంత్రాన్ని మనసులోని 33 సార్లు చెప్పుకుంటే చాలు. మీరు ఏదైతే కోల్పోయారో అది మీకు తిరిగి వస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది మీ ముందు ఉంటుంది. అంతటి అద్భుతమైన మంత్రం ఇది. అలాగే మాకు తెలిసిన వారు ఎంతో కాలంగా చేస్తున్న ఉద్యోగం అన్నది సడన్గా పోయింది. అంటే ఉద్యోగంలోండి తీసేశారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. 33 సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకున్నారు. 33 సార్లు కూడా మనసులోనే ధ్యానం చేసుకున్నారు. ఇలా చేసుకున్నాక కేవలం 2 గంటల్లోనే
పోయిన ఉద్యోగం మళ్ళీ వాళ్ళకి వచ్చింది. కంపెనీ వాళ్ళు కాల్ చేసి, సారీ అండి, ఏదో మిస్ అయింది, ఎక్కడో ఏదో తేడా జరిగింది, మీరు మళ్ళీ వచ్చి ఉద్యోగంలో మీ జాబ్లో మీరు జాయిన్ అవ్వండి అని అయితే వాళ్ళకి చెప్పారంట. వాళ్ళంతటా వాళ్ళే కాల్ చేసి చెప్పారు. అంతటి పవర్ఫుల్ అయినటువంటి మాట ఈ మాట. వారే మాతో స్వయంగా ఈ విషయం గురించి కూడా చెప్పారు. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందచేయాలని ఈరోజు బాబాగారు మనందరి కోసం, ఉద్యోగం కోసం ఎంతో ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకి ఉపయోగపడుతుంది అని చెప్పి బాబాగారు కూడా మన కోసం ఈరోజు ఈ వీడియోని తీసుకొచ్చారు. ఇక మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా, ఎంత కష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను బయటపడేటువంటి ఒక మంత్రం ఈ మంత్రం. మీరు మనసులోనే చెప్పుకున్నారు అంటే ఆ పరిస్థితి నుంచి ఎలాగైనా బయటపడేస్తారు. హనుమాన్, మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు, పోయిన ఉద్యోగం తిరిగి రప్పించుకోవాలని చూస్తున్నారు, అలాగే సంతానం కోసం చూస్తున్నారా, మంచి అబ్బాయి కానీ అమ్మాయిని కానీ వారితో పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా, పెళ్లి జరగాలనే చూస్తున్నారా, వివాహంలో ఆటంకాలు ఉన్నా తొలగించుకోవాలి అన్నా లేదా, చేస్తున్న పనిలో ఏదైనా ఆటంకాలు అడ్డంకులు ఎదురవుతున్నా, చేస్తున్న పనిలో సక్సెస్ రావాలన్నా, వ్యాపారాల్లో లాభాలు రావాలన్నా, కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలి అన్నా కూడాను, ప్రతి దానికి కూడాను మీరు కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా, ఇలా మీకున్న ప్రతి ఒక్క కోరిక, లేదంటే చెప్పుకోలేని బాధలు సమస్యలు ఉన్నా కూడా ఆ బాధలతో ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు ఎవ్వరికీ చెప్పుకోలేక విలవల్లాడిపోతూ ఉంటారు. అలాంటి కష్టంలో నుంచి బయటపడేయాలన్నా ఒక మంత్రం మీకున్న కోరికలన్నింటికీ కూడా తీర్చేయాలనడానికి కూడా ఎంతో శక్తివంతంగా ఈ మాట అనేది పనిచేస్తుంది. ఇంతటి పవర్ఫుల్ అయినటువంటి ఆ మాట హనుమాన్కి సంబంధించిందే ఒక మంత్రం ఇది. ఈ మంత్రాన్ని మీరు ఆర్థిక సమస్యల నుంచి కూడా అతి శీఘ్రంగా దూరం చేస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా మిమ్మల్ని బయటపడేస్తుంది. చాలామంది జీవితాల్లో ఒక మార్గాన్ని నిర్దేశించింది. వాళ్ళ జీవితాలను నిలబెట్టేటటువంటి మంత్రం కూడా ఇది. మీరు చక్కగా స్నానం చేశాక ఆంజనేయ స్వామి ఫోటో కానీ, శ్రీరాముల వారి ఫోటో కానీ ముందు ఉంచుకొని అక్కడ దీపారాధన సహాయమో ఈ ఏదో ఒకటి ఒక రికమెండేషన్ రూపంలోనో ఇది ఒక హనుమాన్కి సంబంధించినటువంటి మనం ఆ సమయంలో మర్చిపోయాం. కొంచెం నియమ నిష్టలతో చేస్తే ఇంకా చాలా అద్భుతంగా వారు ఏదో ఒక రోజు వస్తుంది రావాలి. పంచముఖ హనుమాన్ ఏదో కృతజ్ఞతగా ఇవ్వాలి, ఒక కానుక ఒక రూపంలో ఇచ్చి మీరు చిన్నపిల్లలు కూడా తీర్చుకుంటూ ఉంటామని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు హనుమంతుల వారు మన జీవితంలోని ప్రతి అడ్డంకుల్ని, ఇబ్బందుల్ని, శత్రువుల్ని, మానసిక సమస్యల్ని ఇలా అన్నింటినీ కూడా దూరం చేసి, అలాగే మనం ఎదుర్కొనేటటువంటి మానసిక సమస్యల్ని కూడా దూరం చేస్తారు. అలాగే మనల్ని ప్రేరేపిస్తారు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కోగలిగే మనల్ని ప్రేరేపిస్తారు. అంతటి శక్తివంతమైన పంచముఖ హనుమాన్ మంత్రం ఇది. ఈ మంత్రం ఏదైతే ఉందో అది బయటికి చెప్పకూడదు కాబట్టి నేను కూడా ఇక్కడ పైకి చెప్పటం లేదు. నేను మీకు అక్కడ స్క్రీన్ మీద అయితే ఇస్తాను. మీరు అది చదువుకుంటూ ఆ మంత్రాన్ని మీరు చదువుకుంటూ లోపలనే చెప్పుకుంటూ ఉండాలి. ఈ మంత్రాన్ని బయటికి చెప్పకూడదు. అలాగే మనకు ఏ కష్టము కూడాను రానివ్వకుండా చూస్తుంది. మనం ఏం కోరుకున్నా న్యాయబద్ధమైన కోరికలనే నెరవేరుస్తుంది. ఈ మంత్రం ఎంత శక్తివంతమైనది అంటే, ఈ మంత్రాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు 33 సార్లు పలకండి. వెంటనే మీరు కోరుకున్నది నెరవేరుతుంది. మీరు అనుకున్నది కూడా జరిగి తీరుతుంది. ప్రతిరోజు ఈ మంత్రాన్ని 33 సార్లు మనసులో జపిస్తూ ఉంటే మీకు ఎక్కడా లేని శక్తి అనేది వస్తుంది. హనుమాన్ మనకు ఒక రక్షణ కవచంలాగా ఉంటారు. కానీ ఈ మంత్రాన్ని కొంచెం నియమనిష్టలతోనే చెప్పాలి. పైకి అస్సలు చెప్పకూడదు. అంటే బహిర్గతంగా అస్సలు పలకకూడదు అని. ఇది మనసులోని మననం చేసుకునే మంత్రం. మననం అంటే లోపల నాలుక కూడా కదలకుండా మనసులోనే చెప్పుకునేటటువంటి మాట మంత్రం. అలాంటి మంత్రాలకు కొన్ని కోట్ల శక్తి అధికంగా ఉంటుంది. అందుకే పూర్వం మునులు ఋషులు కూడాను
మనసులోనే చెప్పుకునేవారు. అందుకే వారు ఏది మాట్లాడినా కూడా జరిగేది. వాళ్ళకి ఎంతో శక్తి అనేది వచ్చేది. అంత శక్తివంతంగా జరుగుతాయి. కాబట్టి మంత్రం అనేది గాలిలో కలిసిపోకుండా మంత్రం ఎప్పుడూ కూడా మనసులోనే చెప్పుకుంటూ ఆ మంత్రానికి శక్తి ఎక్కువ. ఆ మంత్రం యొక్క శక్తి మనలోనే ఉండాలి. ప్రతిరోజు జపిస్తే ఎటువంటి సమస్యలనైనా సరే ఎదుర్కొనేటటువంటి శక్తిని హనుమాన్ మనకు ప్రసాదిస్తారు. దీనికోసం ఎటువంటి పూజ అవసరం లేదు. ఎటువంటి నైవేద్యం కూడా అవసరం లేదు. మీకు కావాల్సింది భక్తి, నమ్మకం మాత్రమే అవసరం. మీ మనసులోని ఈ మంత్రం చెప్పుకుంటే చాలు. హనుమాన్ ఆలయానికి వెళ్ళి మనం ఏదైనా కోరుకున్నా మన బాధో కష్టం చెప్పుకున్నప్పుడు ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చేమో కానీ మనకు శీఘ్రంగా ఫలితాలు రావాలి అని అంటే కనుక హనుమాన్ ముందు నిలబడి శ్రీరామనామ జపం చేస్తే వెంటనే శీఘ్రంగా ఫలితాలు అనేవి వస్తాయి. నా శ్రీరామచంద్రుడిని కొలుస్తున్నారు, వీరికి త్వరగా కోరికలు తీర్చాలి అని వెంటనే మన కోరికలను తీర్చేస్తారు హనుమంతుల వారు. అలాగే హనుమానికి సింధూరం అంటే చాలా ఇష్టం కాబట్టి తమలపాకు మీద శ్రీరామ్ అని సింధూరంతో రాసి ఆంజనేయ స్వామి గుడిలో సమర్పిస్తే మీకున్న సకల దోషాలు తొలగిపోతాయి. మీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి. మీ కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. అలాగే మీ కోరికలన్నీ కూడా తీరుతాయి. ఇక ఈ మాట మంత్రం ఏదైతే ఉందో దాన్ని మీరు అత్యవసర పరిస్థితుల్లోని 33 సార్లు జపించుకోండి. అవి కొంచెం చిన్న చితక కోరికలైతే వెంటనే తీరిపోతాయి. లేదా చాలా పెద్ద కోరిక అన్నప్పుడు మీరు మొదలుపెట్టిన ఆ క్షణం నుంచి ఆ గంట నుంచి మొదలుకొని 41 రోజుల్లో ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరిక జరిగి తీరుతుంది. మీరు ఈ 41 రోజులు కూడా రోజుకి 33 సార్లు చొప్పున ఈ మంత్రాన్ని మనసులో జపించుకున్నారు అంటే ఎంతటి కోరికైనా సరే తీరుతుంది. ఎంతటి కష్టమైనా కూడా తీరిపోతుంది. ఎప్పుడూ కూడా నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఇలాంటి టైంలో ఈ పరిహారాన్ని అయితే చేయకూడదు. ఎందుకంటే హనుమాన్కి సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ మంత్రం ఇది కాబట్టి మీరు దీనిని స్టార్ట్ చేసిన మొదటి రోజు నుండి 41 రోజుల వరకు కూడా నిజంగానే అద్భుతాలైతే చూస్తారు. మీరు ఎంతో నమ్మకంతో చేశారు అని అంటే ఖచ్చితంగా మీకు ఇది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే రియల్గా మాకు తెలిసిన వాళ్ళ జీవితాల్లో కూడా వారు కోరుకున్న కోరికలు నెరవేరాయని చాలామంది అయితే తెలియచేశారు. ఈ వీడియోని ఎవరికైనా ఉపయోగపడుతుంది, ఉద్యోగం గురించి ఇబ్బందులు పడుతున్నారు అనుకునే వాళ్ళందరికీ కూడాను మీరు షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల మీకు ఆ హనుమాన్ ఆశీస్సులు, ఆ సాయినాథుని ఆశీస్సులు, అందరి బ్లెస్సింగ్స్ అనేవి మీకు కూడా ఉంటాయి. అలాగే ఒక లైక్ చేస్తే మరికొందరు సాయి భక్తులకు కూడా ఈ వీడియో అనేది షేర్ అవుతుంది కాబట్టి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.